ఏ చాలు, నీ డ్రామా ఆపు. ఎందుకు డ్రామా చేస్తున్నావు? ఎందుకు? ఆగవే, ఎక్కడికి తప్పించిపోతున్నావు? నిన్ను ఆగవే, ఆగు, ఆగవే. ఇలా రానండి. ఏమైందన్నా? నా మొహం చూస్తావేట్రా? వెళ్ళి పట్టుకో, పారిపోతుంది, త్వరగా. ఎప్పుడు కళ్ళు తెరిచినా నేను చూస్తూ ఉంటా. నా మనసులో అనుకుంటా, ఈ సమస్య నుంచి నేను బయటపడతాను అని. నన్ను బంధించిన గృహం నుంచి 2 రోజుల ముందు బయటికి వచ్చాను. కానీ ఇక్కడ అదుపు చేయడానికి ఎవరూ లేరు. అయినా కూడా ఇక్కడ నుంచి పరిగెత్తలేకపోతున్నాను. నా పరిస్థితి అలాంటిది. శవపేటిక. మనం తీసిన గోతిలో మనమే పడతామనే కదా మీరందరూ వినుంటారు. కానీ ఏమని తెలియడం లేదు. నా సబ్ కాన్షియస్ మైండ్ తిరిగి తిరిగి ఒకటే విషయం చెప్తోంది. నా లోపలి మృగంతో నేనే గొడవ పడుతున్నాను. నాకు నేనే ఒక గోతి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను పెళ్లి కూతురుగా మారుతాను. తర్వాత విడుదల. ఎల్ఎన్సి బ్యాంక్ ఒక ఎన్పిఐ అధికమైన దాని వల్ల ప్రచన జరుగుతోంది. డబ్బులు తిరిగి ఇవ్వండిరా, మా డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వాలి. నేను చెప్పేది వినండి, కాస్త ప్లీజ్, కాస్త శాంతంగా ఉండండి. మేము చెప్పేది వినండి ముందు. నువ్వు చెప్పేదంతా మేము వినాం, మాకు నమ్మకం లేదు. తిరిగి ఇవ్వు, మా డబ్బు మొత్తం తిరిగి ఇవ్వాలి. ఇవ్వమంటున్నాం కదా, వదలదు వాడిని. మా డబ్బులు ఇవ్వండిరా. చౌదరి సార్. చెప్పండి సార్. ఊరు బయట ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. అది మీ కూతురు ఆదిత్య. ఈవిడే. లేరు, నాకు అమ్మాయి లేదు. కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు అది మీ కూతురు ఆదిత్య అని. చౌదరి సార్, ఈ డెడ్ బాడీ ఆదిత్య కాదంటే అయితే ఆదిత్య ఎక్కడ? ఎందుకు నా టైంని వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళండి, మాకు ఇంకో పనులున్నాయి. మేం కూడా మా పని చూసుకుంటున్నాం. మీరు పెద్ద మనిషి. ఊరు బయట ఒక శవం దొరికింది. మీకు ఎటువంటి కంగారు లేదా? చౌదరి సార్, ఒకవేళ మీరే చంపి పాతికి పెట్టారా? ఏ ఇన్స్పెక్టర్, నా మీద నిందేస్తావా? నేను ఒక్కసారి పిలిస్తే చాలు అందరూ వచ్చేస్తారు. పోలీసులు నన్ను ఏమీ చేయలేరు. సార్, నిజమేంటంటే అతిథి ఇండ్లు వదిలి వెళ్ళిపోయింది సార్.
ఎందుకు పారిపోయాడు? తను పనికి వెళ్ళాలని ఆశపడింది, కానీ మా కుటుంబంలో ఇటువంటివన్నీ నచ్చవు సార్. అతిథి పారిపోయింది, అందువల్ల అది మాకు అక్కర్లేదని అనుకున్నాం. బంధాన్ని దూరం చేసుకున్నావా లేక పూర్తిగా పంపించావా? అనవసరంగా మాట్లాడదు సార్. ఆధారాలుంటే తీసుకురండి. మీకు కావాలంటే చెప్పండి, తాగడానికి కాఫీ టీలు ఇస్తాను. మిమ్మల్ని గమనించడానికి నేను రెడీ చేస్తాను, అది త్వరలోనే. సార్ దీన్ని చూస్తే హానర్ కిల్లింగ్ లాగా ఉంది. కానీ ప్రూవ్ చేయాలి కదా. కవిత ఆ అమ్మాయి విచారణం లేదని తెలిసిందా? ఊర్లో ఉన్న మహేంద్ర చౌదరికి ఎవరు ఎదురు చెప్పరు, కానీ సార్ గురుగ్రామ్లో ఉన్న కాలేజ్లోనే అదితి చదువుతుంది. అదితి కాలేజ్ ఫ్రెండ్స్ని కలవాలి, వాళ్ళ ఫ్యామిలీని కూడా గమనించండి. ఎందుకు ఇలా అంతా జరుగుతోంది? ఇలా చూడు, ఇదిగో. అమ్మా, నన్ను కాపాడమ్మా. మీ నాన్నని దాటి నేను ఏమీ చేయలేను. నీకోసం భోజనం ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటది? రొట్టి తింటున్నావా? దాన్ని బయటికి తీయు. ఉయ్యమంటాను కదా, మొదట ఊసే. దొంగతనంగా తిండి పెడుతున్నావా? తను మన పరువు తెస్తుంది, దానికి తిండి పెడుతున్నావా? ఇదంతా నిజమేనమ్మా? అక్క, నిజంగా ఇదంతా నేను అంగీకరించలేకపోతున్నానమ్మా. నా కూతుర్ని నేను కాపాడుకోలేకపోతున్నాను. పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారు. చివరి చూపు, నా కూతుర్ని నేను ఒక్కసారి కూడా చూడలేకపోయాను. నేను తనకి నాన్నే, కానీ తనకేమీ చేయను. కానీ తప్పకుండా కార్యం చేస్తాను. ఎల్ఎన్సి బ్యాంక్ యొక్క గురుగ్రామ్ బ్రాంచ్ యొక్క బ్లూ ప్రింట్. ఈ బ్యాంక్ ఇంకో బ్యాంక్తో మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆడిట్ జరుగుతుంది. ఇదే మనం దొంగతనం చేస్తానికి సరైన సమయం. ప్లాన్ ఏంటి? బ్యాంక్లో 2 ఆడిటర్స్, ఒక మేనేజర్, 2 అసిస్టెంట్ మేనేజర్, 2 క్లర్క్స్, అలాగే ఒక గార్డ్, అందరినీ కలిపి అనుకో మొత్తం 7. ఈ బ్యాంక్లోకి వెళ్ళిన వెంటనే కారిడార్లో రైట్ సైడ్లో క్యాష్ కౌంటర్ ఉంది, లెఫ్ట్ సైడ్లో మేనేజర్ రూమ్ ఉంటుంది. కారిడార్లో స్ట్రైట్గా వెళ్ళామనుకో హెల్ప్ డెస్క్ ఉంటుంది, దానికి ముందలే అసిస్టెంట్ మేనేజర్ యొక్క డెస్క్ ఉంటుంది. అలాగే గార్డ్ చేతుల్లో ఎప్పుడూ ఒక తుపాకీ ఉంటుంది. కానీ లంచ్ పూర్తయ్యాక 4 గంటలకి ఎప్పుడు టీ కొనటానికి గార్డ్ బయటికి వెళ్తాడు. అప్పుడే సరిగ్గా మనం లోపలికి వెళ్ళాలి. అలా గార్డ్ అక్కడి నుండి బయటికి వెళ్ళగానే నువ్వు లోపలికి వెళ్ళు, బయట నుండి నేను చూసుకుంటా. మీ బట్టల మీద కెమెరా ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో ప్రతిదీ నేను బయట చూస్తా. ఎవరు తప్పించుకోలేరు, అందరూ చచ్చిపోతారు. చెప్పేది వినండి. నోరు మూసుకోండి. దాన్ని తీసేయి. నీ మొబైల్ ఎక్కడ? ఇవ్వు మొబైల్, ఇవ్వా. ఇదిగోండి సార్, ఇదిగో పడుకో. ఏంటిది? ఎవరు మీరు? అలాగే కాల్చి పడేస్తామనుకుంటున్నావా? తీయా. ఎవరు అరవకండి. మీ అందరికి అసలు ఏం కావాలి? అందరూ చేతులు ఎత్తండి. నిన్నే చేతులు ఎత్తు. కూర్చో. హలో మేనేజర్ మేడం, మీరెక్కడ కూర్చుంటున్నారు? లాకర్ తాళం ఎక్కడ? ఇవ్వండి. లాకర్ రూమ్కి రండి. బ్యాగ్ ఇవ్వరా? బ్యాగ్ ఇవ్వ తొందరగా. త్వరగా వెళ్ళు. లాకర్ ఓపెన్ చేయి త్వరగా, కానీ అన్ని తీసేయి. ఏంటా చేసావు? ఎందుకు చంపేవాడిని? గన్ తీశాడు వాడు. నేను సీసీటీవీ రూమ్కి వెళ్ళి క్లియర్ చేస్తాను. సరే. రామ్దేవ్, బయలుదేరు, నేను హార్డ్ డ్రైవ్ తీస్తాను. త్వరగా పోలీసులు కాల్ చేయి.
నిషా, నువ్వే అదితి బెస్ట్ ఫ్రెండ్ వంట. అదితి చివరిగా నిన్ను ఎప్పుడు మీట్ అయింది? చాలా రోజులైంది మ్యామ్. ఇంకా అదితి అప్పుడప్పుడు కాలేజీకి లీవ్ వేస్తుంటుంది. ఎందుకు? ఎందుకంటే తను 6 నెలలుగా ఉద్యోగం చేస్తుంది. కానీ ఉద్యోగం కోసమే తను ఇంటి నుంచి పారిపోయిందని చెప్పారు. నాకు తన ఫ్యామిలీ గురించి ఏమీ తెలీదు. అదితి ఊరికి పేరుకు మాత్రం కాలేజీకి వస్తుంది. అయినా కూడా తనకి ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. అలా అయితే ఫ్యాకల్టీలో మనిషి ఉన్నారు కదా, ఇంకేంటి దిగులు. చెప్పకూడదు కానీ సాధించడంలో తనే బెస్ట్. ఇక్కడ హెచ్ఓడి, తనతో తినకి అఫేర్ ఉంది. ప్రొఫెసర్ అఖిల్. చెప్పండి సార్, కూర్చోండి. అదితి చౌదరి మీ స్టూడెంటా? అవును సార్. ఆ అమ్మాయిని మర్డర్ చేశారు, మీకు తెలుసా? లేదు, నాకు తెలియదు సార్. కాలేజ్ స్టూడెంట్స్ చెప్తున్నారు మీకు అదితికి అఫైర్ ఉందంట. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. ఈ స్టూడెంట్స్ కావాలనే రూమర్స్ని వ్యాపించుంటారు. రూమర్స్ గురించి అడగట్లేదు, మేము చెప్పేది మీరు క్లియర్గా వినండి. మా దగ్గర దాచిపెట్టారో అబద్ధం చెప్పారని తెలిసిందంటే. నేను ఏది దాచట్లేదు. ఆ అమ్మాయి చాలా మంచి స్టూడెంట్. అవును, నన్ను ఒక ఫేవర్ అడిగింది. సార్, నా కుటుంబం ఎడ్యుకేషన్ కోసం డబ్బులు ఖర్చు చెయ్యరు. వాళ్ళు అనుకుంటే నా చదువుని కట్ చేస్తారు. నువ్వు కూర్చోమ్మా. కానీ అదితి, నేను ఎలాంటి హెల్ప్ చేయలేను. సార్, నాకు పని దొరికింది. కాలేజ్కి వస్తూ జాబ్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. సార్, ఒకవేళ నేను లేటుగా వచ్చినా, ఆబ్సెంట్ అయినా, ప్లీజ్ నా 75% అటెండెన్స్ మాత్రం నోట్ చేయండి. అప్పుడే నేను ఫైనల్ ఎగ్జామ్ రాయగలను. మీరే చెప్పండి సార్, చదువుకున్న అమ్మాయికి హెల్ప్ చేస్తున్నప్పుడు అది టీచర్ బాధ్యత కదా. సార్, లాకర్ రూమ్ లోనే కస్టమర్ జ్యువెల్స్ ఇంకా క్యాష్ రూమ్ లోనే క్యాష్ ని తీసుకుపోయారు సార్. ఎంతమంది ఉన్నారు? సార్, బ్యాంకుకి 2 వచ్చారు. నేను చూసినప్పుడు బయట ఒక టెంపో కనిపించింది, అందులో ఎక్కి వెళ్ళిపోయారు. సార్, వాళ్ళు వెళ్ళేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకువెళ్లారు. చూడటానికి ఎలా ఉన్నారు? సార్, అతని ఫేస్ లో పెయింట్ చేసున్నాడు. అదితి ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? 6 నెలలుగా పనిచేస్తున్నారు. 1 నెల ముందే ప్రమోషన్ ఇచ్చాము. ఊరు బయట అదితి డెడ్ బాడీ దొరికింది మాకు. అదితి చివర్లో ఆఫీస్ ఎప్పుడు వచ్చారు? అది 16వ తేదీ. నీకిప్పుడే ప్రమోషన్ దొరికింది, వర్క్లో ఫోకస్ చేయాలి. కానీ నువ్వు లీవ్ అడుగుతున్నావు. మ్యామ్, అది నాకు 18వ తేదీ పెళ్ళి. ఏంటి, పెళ్ళా? కంగ్రాట్స్. ఆర్ యు షూర్? అదితికి పెళ్లి ఫిక్స్ అయిండేదా? అవును సార్, తను అలానే చెప్పింది. ఎవరితో పెళ్ళి అదితికి? వాటి గురించి తెలియదు. అంటే ఐ మీన్ వాళ్ళు మిమ్మల్ని పెళ్ళికి ఇన్వైట్ చేయలేదా? కాదు సార్, నాకు అదే ఆశ్చర్యం. ఆఫీస్ నుంచి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయలే. అదితి శవం కూడా తీసుకోలేదు మీరు, కానీ తనకి తిథి పెడుతున్నారు. నేనేం చెయ్యాలో చేయకూడదో మీరు దిగులు పడద్దు. ఏం అడుగుతున్నా దానికి మాత్రమే సమాధానం చెప్పు. 21వ తారీఖు అదితికి పెళ్ళా? అదితికి పెళ్ళా? ఎవరు చెప్పారు? ఆఫీస్ స్టాఫ్ చెప్పారు. 6 నెలల దాకా అక్కడ పనిచేసింది. అతిథి పనిచేసిందా? మీరు తప్పుగా వేరే అతిథి డీటెయిల్స్ ఏదో తీసుకొచ్చారు ఇక్కడికి. మాకు బాగానే తెలుసు అదితిని చంపడానికి కారణం ఏంటని. వేరే అతిథి గురించి డీటెయిల్స్ మీరు ఇక్కడికి తీసుకొచ్చారనుకుంటా. మాకు బాగానే తెలుసు అదితి చంపడానికి కారణం ఏంటని. తను మీకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది కదా, అందుకే ఆ విషయాన్ని. మేమేం చంపలేదు దాన్ని. తను పనిచేస్తుందన్నది కూడా నాకు తెలీదు. ఇంట్లో నుంచి ఎప్పుడు పారిపోయిందో తను అప్పుడే నా దృష్టిలో చనిపోయింది. లేచిపోయి వెంటనే తను చనిపోయిందంటే తిథి ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు? అప్పుడే చేయవచ్చు కదా. నిజం చెప్పండి. ఎక్కడ మీరు ఇన్వెస్టిగేట్ చేశారో అక్కడే ఇన్వెస్టిగేట్ చేయండి. ఒక పెద్ద ఆధారంతో నా దగ్గరికి రండి, అప్పుడు సమాధానం ఇస్తాను. మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను.
సార్ సార్ హైవే పెట్రోల్ టీమ్కి ఈ బండి దొరికింది సార్. రాబరీకి దీన్ని యూజ్ చేశారు. ఆర్టీఓ నుంచి దీని ఓనర్ ఎవరని తెలుసుకున్నాం సార్. ఈ బండి పల్వల్దని చెప్పి తెలిసింది సార్. అక్కడ ఏ సీసీటీవీ కెమెరా కూడా లేదు సార్. ఈ క్రిమినల్స్ సీసీటీవీ హార్డ్ డిస్క్ కూడా తీసుకెళ్లిపోయారు. విచారిస్తే మొహానికి రంగులవి పూసుకొని వచ్చారని చెప్తున్నారు. అందువల్లే వాళ్ళు సరిగ్గా గుర్తులు చెప్పలేకపోతున్నారు. అలాంటప్పుడు ఎందుకని వాళ్ళ తీసుకెళ్లారో తెలియట్లేదు. లాస్ట్ 7 days ఫుటేజెస్ ఖచ్చితంగా ఉంటాయి సార్. అలా అయితే ఆ 7 days ఫుటేజీలో క్రిమినల్స్కి సంబంధించిన లీడ్ ఏదో ఉంది. సార్ కనిపెట్టడానికి ముందే చూసి ఉండాల్సింది సార్. 7 daysగా ఆడిటింగ్ జరుగుతుంది. కస్టమర్స్ రారు, బ్యాంక్ స్టాఫ్స్ మాత్రమే అక్కడికి వస్తాయి. అంటే మీరు చెప్పేది బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీస్ మీదే సందేహపడుతున్నారా సార్? బ్యాంక్ స్టాఫ్స్ డీటెయిల్స్ మొత్తం తీసుకురండి. తర్వాత ఇటువంటి గ్యాంగ్ ఎక్కడుందో విచారించండి. మొహంలో రంగులు పూసుకొని దొంగతనం చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళు కొత్తగా ఎవరైనా గ్యాంగ్ స్టార్స్ లోకల్కి వచ్చారేమో. ఓకే సార్. సార్ అదితి వాళ్ళ పెద్దనాన్న ఇంకా చిన్ననాన్న చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఏదో ప్లానింగ్ చేశారు సార్. హానర్ కిల్లింగ్లో క్రైమ్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ రేంజ్. కానీ ఆదిత్య ఆఫీస్లో లీవ్ తీసుకుంది. దాన్ని చూస్తే పెళ్ళికి ప్లాన్ చేసింది. కానీ ఇంట్లో ఎవరికీ తెలీదు తను పని చేస్తుందని. సార్ ఎవరిని పెళ్లి చేసుకుందో కూడా తెలీదు. ఒకవేళ తన కాలేజ్ టీచర్ అఖిల్ అయి ఉంటాడేమో సార్. వాడుతూనే కదా అఫైర్ అని చెప్పారు. ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చు. ఆఫీస్ స్టాఫ్స్ అందరూ అబద్ధం చెప్తున్నాడంటూ. ఆఫీస్ స్టాఫ్స్ తర్వాత అఖిల్ డీటెయిల్స్ అంతా తీయండి. సార్ ఎగ్జామ్స్ తర్వాత నీ నిర్ణయం ఏంటి? ఏ విషయంలో సార్? అరే మన పెళ్లి గురించే. ప్లీజ్ సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకొని నా కలలకి నేను ఫుల్ స్టాప్ పెట్టలేను. అంతేకాదు నేను మిమ్మల్ని ఆ ఉద్దేశంతో చూడలేదు సార్. సార్ అదితి ఊరు పక్కన ఇంకొక ఊరు కూడా ఉంది సార్. అక్కడున్న ఒక వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పారు. కానీ అతని పేరు కేసులో రాకూడదని కండిషన్ పెట్టారు. ఓకే, లొకేషన్ పంపించండి, నేను వస్తాను. సార్ రండి సార్. ఆ చౌదరి కుటుంబం చాలా దారుణమైన వాళ్ళు సార్. కొద్ది రోజుల ముందు ఊర్లో ఉన్న కుటుంబాన్ని కొట్టి తవ్వేశారు సార్ వాళ్ళు. ఎందుకు గొడవ? అదేం తెలియదు సార్. ఆ ఇల్లు ఎప్పుడు మూసే ఉంటుంది. వాళ్ళ పేరేంటి? అరవింద్ ఇంకా వినయ్ సార్. ఇది తప్ప నాకేం తెలియదు సార్. ఓకే సార్, నేను ఊర్లో విచారించాను. అరవింద్ వినీత్ ఎక్కడున్నారో తెలీదు. సార్ ఈ ఊర్లో ఉన్న 2 కమ్యూనిటీస్ వాళ్ళకి ఊరికి గొడవలు అవుతూ ఉంటాయి సార్. ఇవి ఊరికే జరుగుతూ ఉంటాయి సార్. అదితి మర్డర్కి ఇంకా దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? కాస్త ఆగు బాబు. అదేంటంటే ఊరి చివరిలో ఒక అమ్మాయి శవం దొరికింది కదా, అదేమన్నా ఇక్కడ తీసుకొచ్చారా? అవును. ఇలా చూడు బాబు, నన్ను ఒక్కసారి దాన్ని చూడనివ్వు. డబ్బులు తీసుకోండి బాబు. ఓకే, ఒకసారి చూస్తాను బాబు. నా కన్న కూతురు బాబు, ఒక్కసారి నన్ను చూడనివ్వు. సార్ అదితి వాళ్ళ నాన్న ఇంకా చిన్నాన్న కలిసి కొట్టిన అరవింద్ ఇంకా వినీత్, వీళ్ళిద్దరు ఫోన్ పానిపత్లో యాక్టివ్ అయింది సార్. పానిపట్ట? అవును సార్. ఇంకొక విషయం, అదితి ఏ కాలేజ్లో చదివిందో వినీత్ కూడా అదే కాలేజ్లో ఉన్నాడు. నానా? ఏంటి బాబు? మీరా? అయ్యో నా కూతురు, అయ్యో అయ్యో అమ్మా. అదితి, ఇదిగో బొంచెయ్. ఏం చేస్తున్నా? ఈ కంప్యూటర్ ఎవరిది? నీ దగ్గర లేదు కదా? అమ్మా, అది ఆదిత్య అక్క ఫ్రెండ్ వాళ్ళ ల్యాప్టాప్ అమ్మా. అవునమ్మా, ఇది నా కాలేజ్ ఫ్రెండ్ది. ఇలా చూడు అదితి, నా దగ్గర అబద్ధం చెప్పకో. ఇంకా ఇదంతా ఏంటి? ఇలాగే చదువుతున్నావా నీ కాలేజీలో? అసలు నువ్వేం చేస్తున్నావి? అమ్మా, నాకొక పని దొరికింది. ఉద్యోగమా? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నతో ఎంతో పోరాడితే గాని నిన్ను కాలేజీకే పంపించలేదు. నువ్వు ఉద్యోగం చేస్తావా? అంటే ఆయన చెప్పినట్టు అన్ని జరగాలా? ఏదైనా ఊర్లో అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత నేను కూడా నీలాగా ఇంట్లో ఉండాలి. నేను మీలాగే అయిపోతాను. కానీ బంగారం, అమ్మా, నా తలరాత ఆయన రాయకూడదు. నేను నా సొంత కళ్ళపై నిలబడాలి. నా యొక్క రాణి యొక్క మీ యొక్క రాత మార్చాలి. నా బంగారం.
సార్ ఈవిడే బ్యాంక్ మేనేజర్ సుగంత 10 years నుంచి వర్క్ చేస్తున్నారు సార్. ఇదే బ్యాంక్లో ఈవిడ కూడా ఒక లాకర్ ఉంది సార్. అందులో తన జ్యువెల్స్ కూడా తాకట్టు పెట్టి ఉన్నాయి. రాబరీ అప్పుడు అవి కూడా పోయాయి సార్. సార్ నేనేమనుకున్నానంటే నా నగల్ని తాకట్లో పెట్టి కాస్త డబ్బు తీసుకుందాం అనుకున్నాను. మీ నగలు మీకు తాకట్టు పెట్టాల్సిన అవసరం మీకు అంతలా ఏమొచ్చింది? సార్ 3 నెలలుగా జీతమే ఇవ్వలేదు సార్. నా హస్బెండ్ కూడా నాతో లేరు. నా సర్వైవల్ కోసం నేను ఇది చేశాను సార్. సార్ తిను బ్యాంక్ క్లర్క్ మహిమ. తిను చెప్పిన కథ వేరేలాగా ఉంది సార్. రాబరీ జరిగిన అదే రోజు రాత్రి తినకి పెళ్లి. ఆ రోజు పెళ్లి పెట్టుకుని ఎందుకని బ్యాంక్ వచ్చారు? సార్ ఈ బ్యాంక్లో 5 లక్షలకి ఎఫ్డీ ఉంది. 5,000 పైన ఈ బ్యాంక్ నుండి తీలేకపోతున్నా. నా ఫియాన్సీతో పెళ్లిని కాస్త పోస్ట్పోన్ చేయమని అడిగా, కానీ వాడు ఈ పెళ్లిని ఆపేశాడు. సార్ ఇతను బ్యాంక్ సీనియర్ క్లర్క్ నవీన్. ఇతనికి సొంత ఇల్లుంది సార్. కానీ రాబరీకి 1 month ముందు ఇతను అద్దెంటికి షిఫ్ట్ అయ్యాడు సార్. సార్ శాలరీ సరిగా ఇవ్వలేదు, హోమ్ లోన్ ఈఎంఐ సరిగా కట్టలేకపోయాను. లోన్ ఇచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఇంటికొచ్చి డబ్బు ఇవ్వమని గొడవ పెడుతున్నారు సార్. బయటికి రావాలంటే అవమానంగా ఉంది సార్. బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ శాలరీ రాకుండా చాలా కష్టపడ్డారు. ఆ టెన్షనే కోపంగా మారి పగ తీర్చుకోవాలని అనుకున్నారా? బ్యాంకులో ఉన్న స్టాఫ్లను కూడా మనం గట్టిగా విచారించాలి. కానీ సార్ అసిస్టెంట్ మేనేజర్ సుబోధ్ కాకుండా ఎవరికి ఎదురుగా ఏమీ దొరకలేదు సార్. అవును, వీడి కాల్లోనే కదా బుల్లెట్ తగిలింది. సార్ ఈ సుబోధ్ 3 నెలలకు ముందు ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేశాడు సార్. ఒక 3 వారాలకు ముందే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు సార్. తను పనిచేసి వచ్చిన బ్యాంక్లో 10 రోజుల ముందు వరకు 30 లక్షల క్యాష్ అతని అకౌంట్లో ఉన్నాయి సార్. ఒక అసిస్టెంట్ మేనేజర్ దగ్గర ఇంత డబ్బు. తర్వాత సార్ రాబరీకి 4 రోజులకు ముందు ఇతను జైపూర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి ఒక 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు సార్. 10 లక్షల ఎవరి అకౌంట్లో? రాణి, ఇంకా ఏం ఆలోచించావు? నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నన్ను మర్చిపో. లేదంటే అదితి అక్కకి ఏం జరిగిందో అదే నాకు అదితి కూడా. వినీత్ ఒక పిరికోడు, కానీ నేను అలాగా కాదు. నేను నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను. నువ్వు నాతో ఉంటే చాలు. ఎర్ర చెత్తనా కొడక, ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయి మీద చెయ్యేస్తావు? నిన్ను ఏయ్! చెత్తనా కొడక, చెత్తనా కొడక. ఏయ్! ఆగరా, ఇంకొకసారి చేతిలో దొరికేవనుకో. సార్ మాకు చౌదరి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు సార్. సంబంధం లేదంటే ఎందుకు వాళ్ళు మిమ్మల్ని కొట్టారు? మాతో అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకండి. అదితి నువ్వు ఒకే కాలేజీ, నాకు బాగా తెలుసు. ఫ్రెండ్స్ కాదు, తను నా వైఫ్. వైఫా? అవును సార్, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. అందుకనే అతిథి ఒక ఫ్యామిలీ మమ్మల్ని కొట్టారు. చావురా, చావు. నువ్వు నా పెద్ద శత్రువు. నా కూతుర్నే పెళ్లి చేసుకుంటావా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టండి. వదిలే 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 చౌదరి. నా కొడుకు మీద మాత్రం తప్పు లేదు. నీ కూతురే కదా పెళ్లి చేసుకుంది. రా నాన్న వద్దు, ఏయ్, నోరు మూయి. వదలండి. ఆ తర్వాత అతిథిని తీసుకెళ్లిపోయారు. అలాగే మమ్మల్ని బెదిరించారు సార్. నీకెలాగరా దెబ్బ తగిలింది? గొడవ జరిగిన రోజే సార్ 18 కుట్లు వేశాం. మా ముత్తాతల స్థలాన్ని నేను అమ్మాను. దాని నుండి నాకు 30 లక్షలు వచ్చాయి. మేము చెక్ చేసాం. 30 లక్షలు నీ అకౌంట్కి రాగానే 10 లక్షల రూపాయలు ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసాం. ఇదిగో ఇతనికే. ఇప్పుడు చెప్పు, దొంగతనం చేసిన దాంట్లో వీడికి సంబంధం ఉందా? అందుకే అడ్వాన్స్ ఇచ్చావా? లేదు సార్. అబద్ధం చెప్పకరా. 10 లక్షల రూపాయలు తీసుకొని వాడు ఆ అకౌంట్ని క్లోజ్ చేశాడు. సార్ మీరే ఆలోచించండి. నేను కనుక ఇలాంటి పనిని చేసుంటే బ్యాంక్లో నేనెందుకు ట్రాన్స్ఫర్ చేస్తా? అలాగా? మంచి స్మార్ట్ రా నువ్వు. సార్ అదొచ్చి ఆ డబ్బుల్ని నా భార్య ఛాయ ఇచ్చింది. నా అకౌంట్లో ఉన్న 10 లక్షల్ని ఎవరికి పంపించావు? నేనెందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? అబద్ధం చెప్పుకో. నా నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్ నీకు బాగానే తెలుసు. నీ భార్యని అనుమానిస్తున్నావా? నేను దొంగతనం చేసేటట్టున్నానా? ఆ తర్వాత ఛాయ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆ కుణాల్కి నీ భార్యకి ఏంటి సంబంధం? వాడికి ఎందుకని అంత డబ్బు పంపించింది? నాకు నిజానికి ఏమీ తెలియదు సార్. నేను నిజం చెప్తున్నా. ఈ సుబోధ్ గాడి వైఫ్ గేమ్ ఆడుతుందా ఏంటో కనుక్కో. చూసారా అన్నా, ఒకటి మన పరువు తీసేసిపోయింది. ఇదిగో ఇంకోటి సిద్ధమవుతుంది. నీ కొడుకుని ఇలాగే పెంచుతావా? నేను ఊరు సమస్యలు చూసుకున్నాను. అవును, నువ్వేం చేస్తున్నావో? చాలా ఆపండి. నా కూతుర్ని మీరు వదిలిపెట్టలేదు. చెప్పేది పూర్తిగా వినండి. రానికి ఏది జరగనివ్వను. అవును, మీకు ఇంకేం పని లేదా? ఎప్పుడు చూస్తే ఇక్కడికే వస్తున్నారు. ఏయ్, నోరు మూసుకరా.
ఇంకో మాట మాట్లాడే ఉంటే వినీత్ అరవింద్ చెప్పేశారు నువ్వెంతగా తనని దారుణంగా కొట్టావని. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు సంఖ్యలు వేస్తావా? త్వరలోనే నీ ఆశంతా నేను పూర్తి చేస్తాను. ఇక్కడ చూడు, 21వ తారీఖు అదితిని ఇక్కడికి తీసుకొచ్చాను. 30వ తారీఖు తను లేచిపోయింది. నువ్వు చెప్పినట్టు నా కూతుర్ని నేను చంపలేదు, కానీ నువ్వు ఆ కొడుకుని తండ్రిని వెతికి మంచి పని చేసావు. వాళ్ళ వల్లే నా కుటుంబానికి మత్తొచ్చింది. నువ్వేం చేస్తావో చెయ్యు, మిగతాది నేను చూసుకుంటాను. పోలీస్ స్టేషన్లోకి దూరి వాళ్ళని కొడతాను. ఆ తర్వాత నా చేతులకి సంకెళ్ళు వెయ్యు. సార్ సుబోధ్ వైఫ్ సిడిఆర్లో కూడా ఈ వ్యక్తి నెంబర్ వచ్చింది సార్. 2 నెలల నుంచి ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయినా వాళ్ళిద్దరి గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు సార్. ఇద్దరు ఫోన్లని సర్వేలెన్స్లో పెట్టాం. ఆ సెక్యూరిటీ గార్డ్ బ్యాక్గ్రౌండ్ గురించి ఏం తెలియలేదే. బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి ఒక సమాచారం వచ్చింది. సీసీటీవీ డ్రైవ్ కనపడకుండా పోయినా అదే బ్యాంకు ఇంకొక బ్యాంకుతో మెర్జ్ అయింది కదా, దాని సెక్యూరిటీ సిస్టమ్ అలాగే అప్డేట్ అయింది. అదేంటంటే సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ అందులో అప్డేట్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన ఫుటేజ్ తీసుకుంటే ఏదైనా తెలుస్తుంది ఎవరు ముఖం మీద రంగులు పూసుకొచ్చారని. ఎందుకు అది తిని తప్పించుకునేలా చేశావు? ఎప్పుడుంటే ప్రాణాలతో ఉండేది కదా. నేనేమనుకున్నానంటే అదితి అక్క స్వాతంత్రంగా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను అనుకున్నా. అప్పుడు నువ్వు నాతో చెప్పొచ్చుగా, నేను ఈ నరకం నుంచి తను కాపాడుంటానుగా. సార్, అదితి తన పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం తన 25th నైట్ మర్డర్ చేశారు సార్. తలలో దెబ్బ తగిలింది. ఏదో ఆయుధంతో తన తలలో గట్టిగా కొట్టారు సార్. రేప్ సైన్ లేదు సార్, కానీ వేరే ఒక విషయం ఉంది. ఒక షాకింగ్ న్యూస్, తనకి అబార్షన్ అయింది సార్. అబార్షనా? యా సార్. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అదితి ఆఫీస్లో లివ్ అని అడిగినప్పుడు పెళ్ళని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ కూడా దాన్ని ఒప్పుకోలేదు. విని చెప్పింది చూస్తే పెళ్లి తర్వాత 21వ తారీఖు లాక్కుని వెళ్ళారు. వాళ్ళు చెప్పింది చూస్తే 2 రోజులు మాత్రమే ఇంట్లో ఉంది, తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. 25వ తారీఖు తనని మర్డర్ చేశారు. అయితే 23 నుంచి 25 దాకా అదితి ఎక్కడుంది? సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. ఇందులో అదితి బాడీ పెళ్లికూతురు బాడీలా ఉంది. 25వ తారీఖున ఇంటి నుంచి పారిపోయినప్పుడు తన మేకప్ వేసుకునే వెళ్ళిందా సార్? పెళ్లికూతురులాగే ఉంది. అదితి వినీత్ వాళ్ళ వైఫ్. ఇంట్లో నుంచి పారిపోయి వినీత్ దగ్గరికే వెళ్ళాలి కదా. మేబీ వినీత్ అబద్ధం చెప్తున్నాడు. నా భార్య నేనెందుకు సార్ చంపుతా? 23వ తారీఖు పెళ్లి చేసుకుంది. 24వ తారీఖు వాళ్ళ నాన్నతో పారిపోయింది. సార్, నువ్వే మీ నాన్నతో ఎలాగైనా పారిపోయావు కదా. అయితే 25వ తారీఖు లొకేషన్ ఎలాగొచ్చింది ఇక్కడ నేను చెప్పనా? 25వ తారీఖు ఊరికొచ్చావు. ఊరికి వచ్చిన వెంటనే అదితిని చంపావు. లేదు సార్, నేను పానిపట్లో ఉన్నా. ఆ తర్వాత అదితి యొక్క కజిన్ ఫ్రెండ్ నేను కాల్ చేశాను సార్. హలో వినీత్, అదితి ఇంట్లో నుంచి పారిపోయింది. ఊరికి బయట ఉన్న ఒక ఇంట్లోనే దాక్కొని ఉంది. 25వ తారీఖు నేను వచ్చాను. ఆ తర్వాత అదితి యొక్క డెడ్ బాడీ దొరికిందని నాకు తెలిసింది సార్. ఈ దెబ్బ అప్పుడే తగిలింది. అది నాన్నే మీకు అబద్ధం చెప్పమన్నారు, నా మీద సందేహం రాకూడదని. నీ ఇష్టానికి కథ చెప్పకు, నిజం చెప్పు, ఎందుకు చంపావని. సార్, నేను చంపలా. అతిథి నన్ను చిన్న వయసు నుండి ప్రేమిస్తుంది. చిన్న వయసు నుంచా? అయితే నువ్వే అదితిని ప్రెగ్నెంట్ చేసావా? ప్రెగ్నెంటా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో పెళ్లికి ముందే తను అబార్షన్ చేసుకుందిరా. సాధ్యమే కాదు. ఎప్పుడు కూడా మేము ఫిజికల్గా ఉండింది లేదు. అయితే తను ఎలా ప్రెగ్నెంట్ అయింది? ఒక్క నిమిషం సార్. సరిగ్గా 1 సంవత్సరం క్రితం మేము బ్రేకప్ చేసుకున్నాం. మేమిద్దరం కలవలేదు. తను పెళ్ళికి 3 రోజులు ఉందనగా నాతో ప్యాచప్ అయింది. అదితి నువ్వా? నన్ను చూసి మొహం తిప్పుకుంటావనుకున్నా. అలా అయితే ఇంకా నన్ను మర్చిపోలేదా? నా ఈమెయిల్ పాస్వర్డ్ కూడా నీ పేరే. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను, కానీ నువ్వే నన్ను మర్చిపోయావు. అదేంటంటే నా ఫ్యామిలీని ఎదిరించి నేనేం చెయ్యలేను. నీకు దేనికి ధైర్యం లేదు. నువ్వు కనుక ఓకే చెప్పుంటే నీకోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడు నేను ఒప్పుకుంటే నిజంగానా? మనిద్దరం పెళ్లి చేసుకుంటామా? కానీ నాకేం అర్థం కాలా. 18వ తేదీ మీట్ అయ్యాం, 21వ తారీఖు పెళ్లి చేసుకుందాం. ఒక నిమిషం. ఆయన 16వ తారీఖు తన ఆఫీస్లో లీవ్ తీసుకుంది. 21వ తారీఖు తనకి పెళ్ళని. కానీ 18వ తారీఖే తను నన్ను కలిసింది. అదేరా నేను అడిగేది.
16వ తారీఖు నిన్ను మీట్ చేయకుండా ఎలా డిసైడ్ చేసింది నీతో 21వ తారీఖు పెళ్లి చేసుకోవాలని? నిజంగా నాకేం తెలీదు సార్. ఒట్టేసి చెప్తున్నా అదితి ఎందుకు ఇలా నడుచుకుందో నాకు తెలీదు. ఛాయ, సార్ ఈ బ్యాంక్ రాబర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా భర్త నా మీద చెప్తున్నాడు సార్. నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు గుణాలకి 10 లక్షలు పంపించారు. అది మాత్రమే కాకుండా వాడితో ఫోన్లో పద్దాక మాట్లాడారు. అతను నన్ను మోసం చేశాడు. వాడు మోసం చేశాడా లేక మీరిద్దరు కలిపి బ్యాంక్? లేదు సార్, నేనే కొనాలి డేట్ చేశాను. నాకు బుద్ధి లేదు. బిజినెస్ కోసం తనకి 10 లక్షలు అవసరమైంది. నేనేమనుకున్నానంటే బిజినెస్ సెట్ అయితే తన దగ్గరికి నేను వెళ్ళిపోవాలని. అందుకే అతనికి 10 లక్షలు ఇచ్చాను. సుభద్తో గొడవ పడి నేను అతనితో వెళ్ళాను. కానీ నా 10 లక్షలు అతను తీసుకొని నన్ను న్యూడ్గా వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ఆ గుణాలు ఎక్కడున్నాడు? వాడిని ఎలా కలిసావు నువ్వు? సార్ సోషల్ మీడియాలో కలిసామా? సార్ నేను నిజమే చెప్తున్నాను, అతను ఎక్కడున్నాడో నాకు తెలీదు. మేడం, నేను రాకేష్ని వెతుకుతున్నాను. రాణి వాళ్ళ నాన్న రాకేష్ని చంపేస్తానని బెదిరించారు. అప్పటి నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు మేడం. మేమే పోలీసుల దగ్గరికి వద్దాం అనుకున్నాం. రాణి వాళ్ళ నాన్న రాకేష్ని ఏదో చేసాడేమో అని భయపడిపోయాం. సార్ రాకేష్ నాకు ఫోన్ చేసి ఇక్కడికే రమ్మన్నాడు. ఈ చోటే అటాక్ చేశారు నా మీద. రాకేష్ వినీత్కి కాల్ చేసింది 24వ తారీఖు. 23వ తారీఖే అదితి పారిపోయింది. అయితే మధ్యలో ఉండే రోజంతా అదితి ఇక్కడే ఉంది. అదితి డెడ్ బాడీ ఇక్కడే దొరికింది సార్. మొత్తం ఏరియా వెతికాం సార్. విట్నెస్ ఆర్ క్లూ అలాంటిది ఏం దొరకలేదు సార్. అదితి అసలు ఇక్కడే ఉండిందా అని తెలియదు సార్. అదితి డెడ్ బాడీ ఇక్కడే దొరికిందా? అవును. ఎందుకు? నన్ను అటాక్ చేసేటప్పుడు అక్కడ శవం గుంట తవ్వుంది. శర్మ, తొయ్యండి. ఇటు చూడండి సార్. ఇందులో బ్లడ్ ఉంది. అయితే మర్డర్ వెపన్ అయి ఉంటుంది. ఈ ఎంటీ ర్యాపర్స్ ఇదంతా బాగా తినేశారు. ఇది డైరీ, తర్వాత మొబైల్. ఈ డైరీలో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నదంతా డన్. పెళ్ళి కూడా డన్. ఇంటి నుంచి పారిపోయింది డన్. గోతు తవ్వాలా? పెళ్లి కూతురు అవ్వాలా? ఇప్పుడు నేను పెళ్లి కూతురు అవుతాను. తర్వాత విడుదల. ఈ డైరీలో రాసిందంతా తన జీవితంలో జరిగింది. పెళ్లికి ఒప్పుకోవాలి. తను ఒప్పుకోలేక చేసింది. పెళ్లి చేసుకుంటామా? ఇంటి నుంచి పారిపోయింది డన్. గోతు తవ్వేది కూడా డన్. అక్కడి నుంచే తను దొరికింది. తను పెళ్లి కూతురు వేషంలో ఉండేది. కానీ సార్ దాని తర్వాత విడుదల అని రాసుంది. విడుదల అంటే అదితి జీవితంలో జరిగిందంతా పూర్తి ప్లాన్. ఇదంతా తను చేయలేదు. ఎవరు చేపించారో వాళ్లే చంపి ఉంటారు. అదే వ్యక్తి వినీత్ని కూడా చంపడానికి ప్రయత్నించారు సార్. ఒకవేళ అదితిని ప్రెగ్నెంట్ చేసిన వాడు చేసి ఉంటాడేమో. ఒకవేళ అఖిల్ ఉండొచ్చో. సార్ 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 నేను ఒప్పుకుంటాను సార్. సార్ సార్ నేను ఒప్పుకుంటున్నాను. అదితి నాకు చాలా ఇష్టం. కానీ నిజమేంటంటే తను నన్ను ఎప్పుడూ ముట్టుకోనివ్వలేదు సార్. అందుకే చంపేవా? నేనెందుకు సార్ చంపుతాను? వాళ్ళ నాన్న అడగండి సార్ ప్రశ్న. నన్ను మాత్రం అడుగుతున్నారు. ఏంట్రా చాలా పొగరుతో మాట్లాడుతున్నావు? నిన్నేం చేయాలని నాకు తెలుసు. వీడిని బాగా కొట్టండి. చేయలేదని వేడుకోవాలి. అప్పుడే నిజమేంటో బయటికి వస్తుంది. ఇదిగోండి, వీడిని బాగా కొట్టండి. సార్ సార్ ఏంటి సార్ ఎందుకు చేస్తున్నారు? రాణి, నువ్వే రాకేష్కి కాల్ చేసి వినీత్ని అక్కడికి రమ్మని చెప్పావా? అవును. అయితే అదితి అక్కడే ఉందని నీకు తెలుసు? అవును. వినీత్ అక్కని తీసుకొని పారిపోతుందేమో అనుకున్నాను ఈ నరకం నుంచి. కానీ
తనని హత్య చేయాలని చూశారు. అదితి పెళ్లికి ముందు అబోర్షన్ చేయించుకున్నది నీకు తెలుసా? వినీత్ కాకుండా ఇంకొకళ్ళెవరో ఉన్నారు. వినీత్కు మాత్రమే తెలుసు. రాకేష్ ఎక్కడా? నాకు తెలీదు. సార్, మర్డర్ వెపన్ ఇంకా డైరీతో ఫోన్ దొరికింది కదా, ఆ ఫోన్లో వేరే నెంబర్ సిమ్ దొరికింది. అది అదితి పేరులోనే ఉంది. అయితే ఆ ఫోన్ అదితి యూజ్ చేసిందా? ఆ నంబర్ CDRలో ఒక నంబర్ మాత్రమే ఉంది. అదితి వాళ్ళతో టచ్లో ఉంది. ఆ నంబర్ గుర్గాం పోలీస్ సర్వేలెన్స్లో ఉంది. గుర్గాన్ పోలీస్ సర్వేలెన్సా? సార్, అక్కడ LNC బ్యాంక్లో ఒక రాబరీ జరిగింది. మేబీ ఆ నంబర్ ఆ బ్యాంక్ రాబర్స్ది అయి ఉండొచ్చు. గుర్గాం పోలీస్ కాల్ చేశారు. వాళ్ళకి కూడా ఇదే డౌట్ ఉంది సార్. మేబీ అదితి రాబర్స్తో టచ్లో ఉంది అని. ఏ ఏరియాలో అయితే రాబరీ జరిగిందో ఆ ఏరియా ఫుటేజ్ మేము తీసాం. అందులో చాలా నెంబర్లు మాకు దొరికాయి. అందులో 2 నెంబర్లు ఫేక్ ఐడి. అది కూడా మేము చెక్ చేసాం. ఆ 2 నెంబర్ CDRలో ఈ నెంబర్ కూడా దొరికింది. అతిథి CDRలో ఉన్న అదే నెంబర్. అదితి కేసులో ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. తను కూడా రాబరీలో ఇన్వాల్వ్ అయింది. ఒకవేళ హంతకుడి సీక్రెట్ తనకు తెలిసి ఉండొచ్చు. అదే ప్లాన్ చేసి తనను లేపేశారు. మీ కేసులో వేరేం తెలిసింది? మా కేసుతో టాలీ చేయాలి. ఒకవేళ ఏదైనా లింక్ దొరికిందంటే 2 కేసుని క్లోజ్ చేయవచ్చు కదా. ఇందులో ఉన్నవే సస్పెక్ట్లు ప్రొఫైల్. సార్, రాబరీ జరిగిన ఆ బ్యాంక్ గురించి హెడ్ ఆఫీస్ నుంచి ఫుటేజ్ వచ్చింది సార్. ఫైనలీ వాళ్ళ మెయిన్ సర్వర్ నుంచి రికవర్ చేసి డౌన్లోడ్ చేశాం సార్. ఏంటి పూర్తిగా పెయింట్ వేశారు? స్టాఫ్లు కూడా మనం విచారించినప్పుడు అదే చెప్పారు. వీళ్ళు వేసుకున్న రంగులను చూస్తే వీళ్ళ ఒరిజినల్ ఫేస్ని అసలు గుర్తుపట్టలేకపోతున్నాం. ఇలా పక్కాగా చేశారంటే వీళ్ళు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టే. సార్, ఇలాంటి మేకప్స్ ఫోక్ డాన్సర్సే వేసుకుంటారు. సార్, ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్న ట్రైబల్ ఏరియాకి చెందిన ఆర్ట్ సార్. అలాంటప్పుడు దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్ డాన్సర్సా? అదితి చంపడానికి కారణం ఆ డైరీలో ఉందని నేను అనుకుంటున్నాను. వినీత్ ఒప్పుకోవాలి, వినీత్ని పెళ్లి చేసుకోవాలని, ఇంటి నుంచి లేచిపోవాలి. 3 పాయింట్ వినీత్తో కనెక్ట్ అయింది. వినీత్ అదితి లైఫ్లో ఉన్నాడు. అఖిల్ అందుకే భరించలేకపోతున్నాడు. వాడిని సస్పెక్ట్ లిస్ట్లో ఉంచండి. కానీ అఖిల్ ఏం చెప్పట్లేదు సార్. అఖిల్కి వినీత్కి ఫోక్ డాన్సర్స్తో కనెక్షన్ ఉందని చెక్ చేయాలి. రాకేష్ గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. వాడు నక్కోళ్ళు ఇద్దరు ఒకే డీటెయిల్స్ చెప్తున్నారు. రాణి అప్ప చంపేశారు అని చెప్తున్నారు. వాడిని పిలవండి. వాడు ఢిల్లీలో ఉన్నాడు. అక్కడ థియేటర్ షోస్ నడవబోతుంది. అందుకే బిజీగా ఉన్నాడు. థియేటర్ షోస్లో ఫేరా? వాడు అక్కడేం చేస్తున్నాడు? మేకప్ ఆర్టిస్ట్ సార్. షోస్కి వచ్చే ఆర్టిస్ట్కి మేకప్ చేస్తాడు. ఒక విషయం చెప్పండి మోహిత్ అన్న, షో కోసం పర్వాలేదు, షో పూర్తయిన తర్వాత ఎందుకు మేకప్? ఏంటి నీకు చెప్పించే. సరే సరే, మేకప్ వేస్తాను. నకుల్, చెప్పండి సార్. ఏయ్, ఎక్కడ్రా పరిగెడుతున్నావు ఎదవా? నిన్ను ఎదవా? నేనేం చేయలేదు సార్. వీళ్ళేం చేశారో తెలియదు కానీ నేను మేకప్ వేశాను సార్. పోరా, నువ్వు చూడలేదు? నిన్ను నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం చేశా. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరా? నాకు షోస్ని చూస్తానికి వస్తుంది. మా మధ్య అఫేర్ అయింది. నాకు అత్యాశ ఎక్కువైంది. లాకర్లో ఉన్న కస్టమర్ ఒరిజినల్ జ్యువెల్స్ తీసి వాటిని నేను అమ్మేస్తాను. ఆ తర్వాత నకిలీ నగల్ని నేను లాకర్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. కానీ ఇంకో బ్యాంకుతో మర్జ్ అయినాక ఆడిటింగ్ జరిగింది. నేను ఇరుక్కునే అవకాశం ఉండింది. అందుకనే మోహిత్తో కలిసి రాబడీకి పాల్పడ్డాను. ఇది LIC బ్యాంక్ యొక్క గురుగ్రామ్ బ్రాంచ్ యొక్క బ్లూ ప్రింట్. ఈ బ్యాంక్ ఇంకో బ్యాంక్తో మెర్జ్ అయిపోయింది. 3 రోజులకి ఆడిట్ జరుగుద్ది. ఆ తర్వాత ఇదే దొంగతనం చేస్తానికి సరైన సమయం మనకి. సార్, అతిథికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఎవరన్నో తెలీదు. రాకేష్ని మేము కనిపెట్టాం. నీ పెళ్ళానికి కూడా విచారణ చేశాం. అదితికి నీకు అఫైర్ ఉందని చెప్పారు. తన నాన్న దగ్గర ఇరుక్కుని చాలా కష్టపడింది. నేను ఒక మంచి మొగాడుగా ఉండి
నా వైఫ్ని చూసుకుంటానని అనుకుంది తను. అందుకే తనకి నేను నచ్చాను. అలాగే మాట్లాడుతూ మేము దగ్గరైపోయాం. మాకే అది తెలియలేదు. నా కోసం తన లవ్వర్ని తను వదిలేసింది. కానీ ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది. నా భార్యని నేను ఎలా వదలను? నీ మాట విని ఒకసారి అబోర్షన్ చేసుకున్నాను. నీ భార్యని వదిలి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నీ మీద రేప్ కేసు వేస్తాను. నీకేమైనా పిచ్చా? మీ నాన్నకి తెలిస్తే మనల్ని ఏం చేస్తారో నీకు తెలుసు కదా. నువ్వేగా చెప్పావు ఈ దారుణమైన జీవితం నుంచి నన్ను బయట పెడతానని. అక్కడే నేను స్వేచ్ఛగా ఉండగలను. ఇలా చూడు, నువ్వేగా చెప్పావు వినీత్ ఇప్పుడు కూడా నిన్ను లవ్ చేస్తున్నాడని, నిన్ను పెళ్లి చేసుకుంటాడని. అయితే వాడిని పెళ్లి చేసుకుని పారిపో. నువ్వేం చెప్తున్నావు? చెప్పేది కాస్త విను. నువ్వు వినీత్ని పెళ్లి చేసుకుని పారిపో. ఆ తర్వాత నీ తండ్రి నిన్ను ఎలాగైనా లాక్కొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పారిపో. ఇంకోసారి వినీత్ కథని పూర్తి చేసేద్దాం. ఆ తర్వాత మనం పారిపోదాం. మీ నాన్న వినీత్ని తీసుకుని పారిపోయి అనుకుంటాడు. నన్ను ఎవరు అనుమానించరు. అంతే. ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. తర్వాత నీకు స్వతంత్రమైన జీవితం. కానీ వినీత్ని ఎందుకు చంపాలి? వినీత్ని చంపకపోతే మన ఇద్దరిని చంపేస్తాడు మీ నాన్న. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఒక విషయం తెలుసా? ఇంకొకరికి గోతు తవ్వామంటే అందులో నువ్వే వెళ్ళి పడిపోతావు. సరిగ్గా చెప్పారు. వినీత్ని చంపాలని అనుకుంది అదితికి తెలియకుండా కాదు, తెలిసే చేసింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చిన్న వయసు నుంచి నాన్న చేసిన విషయాలన్నీ భరించి తనలో ఉండే మృగాన్ని చంపకుండా వాళ్ళని చంపాలని ప్రయత్నించింది. తన సంతోషం కోసం ఇంకొకరిని చంపాలా? కానీ ఎందుకో? మంచోళ్ళు కూడా కరెక్ట్ ఏది తప్పేదని చాలా మర్చిపోతారు కదా. తప్పైన రూట్లో వెళ్ళిపోతారు. దానికి నిర్ణయం ఖచ్చితంగా సరిగ్గా ఉండదు.